హే ఆల్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాజేవ్. సో ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే ఆర్జీఐహెచ్ రతన్ టాటా వారి యొక్క ఇన్నోవేషన్ హబ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది అమరావతి విజయవాడలో. సో ఇక్కడ ఏంటి అంటే ఇవాళ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ గవర్నమెంట్ తరపు నుంచి ఆ, ఒక ఇన్నోవేషన్ సంబంధించి కావచ్చు ఒక వర్క్షాప్ అయితే జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. ఇక్కడ అందరూ కూడా డిజిటల్ క్రియేటర్స్ రావడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సో మనతో వెంకటేష్ గారు ఉన్నారు, ఫుడ్ అండ్ ఫార్మ్స్ అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా. సో తన డైలాగ్స్ చాలా చాలా ఫేమస్. సో వారి మాటల్లో అసలు వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. ఓకే, సో వెరీ నైస్ టు సీ యూ హియర్ అండి. థ్యాంక్ యూ. సో ఒకసారి మీ ఫేమస్ డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? చెప్పండి. నేను 48 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. ఏదో మా అబ్బాయి ఇచ్చిన ఒక చిన్న ఐడియాతో ఈ ఫుడ్ అండ్ ఫార్మ్ అనే ఛానల్ పెట్టి ఈ రోజుని నా సబ్స్క్రైబర్స్ అందరి అభిమానంతో ఇక్కడ చేరుకున్నాను. అంటే ఈ హబ్లోకి వచ్చేసి ఇక్కడ పెద్దల సమక్షంలో వాళ్ళందరి చేతుల మీదుగా ఒక చిన్న ఈవెంట్లో, ఇక్కడ జరిగిన పెద్ద ఈవెంట్లో చిన్న గిఫ్ట్కి తీసుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. బాపట్ల జిల్లా తరఫున ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు, నేను చిన్న అవార్డు తీసుకున్నందుకు కూడా ఐఎమ్ సో హ్యాపీ. సో మరి అప్కమింగ్ క్రియేటర్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి క్రియేటర్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ చెప్పారండి. మనం ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అదొకటి. సొసైటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అదొకటి. ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం అని మన పోలీసు ఐపీఎస్ గారు చెప్పారు. అలాగే ఫిల్మ్ మా డైరెక్టర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఈ సొసైటీలో మనం తిరుగుతున్నాం కాబట్టి మన వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అలాగే మనం కూడా సొసైటీని అర్థం చేసుకుని మన పురోగమనం సాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Amazing, Andy. It was lovely talking to you, and have a blast. So once again, congratulations. Thank you so much.